హాయ్ అండి. నమస్తే. ఈ వీడియోలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లోనే ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మార్కెట్‌లో దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో చాలా కల్తీలు ఉంటున్నాయండి. పైగా ప్రిజర్వేటివ్స్ చాలా ఎక్కువ వేస్తున్నారు. అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ముందుగా అల్లాన్ని మనం శుభ్రంగా కడుక్కొని అస్సలు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. అల్లానికి చెక్కు అంతా తీసుకొని ఉంచుకోవాలి. ఇలా చెంచాతో చెక్కు తీస్తే చాలా సులువుగా వచ్చేస్తుందండి. వెల్లుల్లిపాయలన్నిటికీ కూడా పైన పొట్టు తీసుకొని రెడీగా ఉంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయడానికి మనం వెల్లుల్లిపాయలను కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. సుమారు 100 గ్రాములు పేస్ట్ చేస్తే అందులో 60 గ్రాములు వెల్లుల్లి తీసుకోవాలి. అలాగే 40 గ్రాముల అల్లం తీసుకోవాలి. ఈ కాంబినేషన్‌లోనే తీసుకుంటే మనకి కూర టేస్ట్ చాలా బాగా వస్తుంది. మీరు కావాలి అనుకుంటే 2 సమానంగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చిన్న మిక్సీలో అల్లము, వెల్లుల్లి 2 కలిపి తీసుకోవాలి. అల్లం కొంచెం ముక్కలుగా చేసి వేసుకుంటే తొందరగా నలుగుతుంది. ఇందులో ఒక చెంచా ఉప్పు, 2 చెంచాల నూనె వేసుకొని కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ నూనె, ఉప్పు కూడా ప్రిజర్వేటివ్స్‌గా పనిచేస్తాయి. చూడండి ఇలాగా కొంచెం ముందు కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అస్సలు వాటర్ మాత్రం యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. నిమ్మరసం పిండడం వల్ల పేస్ట్ ఫ్రెష్‌గా ఉంటుంది. అస్సలు పాడవకుండా ఉంటుంది. పైగా మెత్తగా గ్రైండ్ చేయడానికి కూడా వీలవుతుంది. చూడండి నిమ్మరసం వేయడం వల్ల పేస్ట్ ఇంకా మెత్తగా గ్రైండ్ చేయడానికి వచ్చింది. ఇప్పుడు ఒక గాజు సీసా తీసుకొని ఈ పేస్ట్ అంతా గాజు సీసాలోకి వేసుకోవాలి. అస్సలు తడి తగలకుండా చూసుకోండి. ఇలా మనం 10 రోజులకు ఒకసారి చేసి పెట్టుకుంటే ఫ్రెష్‌గా వాడుకోవచ్చు. ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నా కూడా ఒక నెల రోజుల వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టి నిల్వ ఉంచుకోవచ్చు. ఈ సీసాని తప్పకుండా ఫ్రిడ్జ్‌లో పెట్టాలండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.